మనోడిని ఎందుకు గురు సీరియస్ గా చూస్తావు నువ్వు? అసలు నేను చూడాలి, నేను సీరియస్ గా. నువ్వు ఆల్రెడీ నన్ను కోపంగానే చూస్తున్నావు. కాదు గురు, నీకు రుక్మిణికి ఎంగేజ్మెంట్ అవుతుందని అసలు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేటి? మన ఇద్దరం ఫ్రెండ్సే కాదా? మన ఇద్దరికి నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేదా? కుదరలేదు బా, ఇప్పుడు ఏడు చేద్దాం అయితేని. అది కాదు గురు, ఇప్పుడు రుక్మిణి నాకు చెప్పలేదంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి చెప్పలేకపోయింది అనుకో. రుక్మిణి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా? అంత షాక్ అవుతాడు కాంపిటీషన్. రుక్మిణి వాళ్ళ డాడీయా? కాదు, మా మామయ్య గారు. ఈ జనరేషన్ గురించి బాగా తెలిసిన ఆయన. మనోడే అయితే రుక్మిణి గురించి నిజాలు మాట్లాడుకోవచ్చు. నిజాలా? ఏమిటవి నిజాలంటే మేము మాట్లాడుకునే నిజాలు. మీరు వెళ్ళండి మావయ్య గారు, పని ఉంటుంది. నువ్వు మీరు చెప్పండి సార్. సారా? నన్ను పట్టుకొని సార్ అంటారేటి? అంకుల్ అంతే, మగవాళ్ళు సార్ అని ఆడవాళ్ళు మేడం అని పిలుస్తా ఉంటారు. గౌరవం. గౌరవం. మరి ట్రైన్లో చప్పట్లు కొడుతూ వచ్చేవాళ్ళని నేను ఏమని పిలుస్తానని మీ నెక్స్ట్ క్వశ్చన్, అంతేనా? మీరు కూడా మదన్ వాడే నెట్ఫ్లిక్స్ అకౌంటే వాడుతున్నారా? చెప్పావా? నేను అందరిలో వాళ్ళని చిన్నచూపు చూసి చులకనగా మాట్లాడినా. నాకు వాళ్ళంటే చాలా రెస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు గాడ్ గిఫ్టెడ్ అనుకుంటాను. వాళ్ళ ఆశీర్వచనం కూడా తీసుకుంటాను. ఒకవేళ నిజంగానే వాళ్ళని పిలవాల్సి వస్తే వాళ్ళ పేర్లేంటో తెలుసుకొని పేరుతోనే పిలుస్తాను. గ్రేట్ గ్రేట్ అంకుల్. ఇంతకీ మీరేట్ చేస్తుంటారు అంకుల్? నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నానండి. మీరేం చేస్తుంటారు? నాకు మొన్నటిదాకా జాబ్ ఉండేది అంకుల్. ఈ మధ్యనే రోడ్డును పడ్డా. అంటే ఫేక్ పెట్టైన నా ఆఫీస్ వాళ్ళు బయటకు తోస్తారు, జాబ్ లేదని మా ఇంట్లో వాళ్ళు బయటకు తోస్తారు. సో సాడ్. ఇప్పుడు జేబులో చిల్లిగా కూడా లేదు అంకుల్. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసింది. గర్ల్ ఫ్రెండ్ అంటే రుక్మిణియేనా? రుక్మిణి కాదు అంకుల్, వేరే అమ్మాయి. అంటే రుక్మిణి నన్ను వదిలేయడానికి కూడా వేరే రీజన్స్ ఏవో ఉన్నాయిలేండి. ఏంటవి? అది ఏంటంటే అంకుల్, నువ్వు ఉండు మదన్. రుక్మిణి చాలా మంచి అమ్మాయి అని నాకు తెలుసు. ఏంటా రీజన్స్? ఏంటి మంచి అమ్మాయా? వాళ్ళ డాడీ చెప్పారేంటి మీకు? అంకుల్, రుక్మిణి వాళ్ళ డాడీ ముందు ఒకలా ఉంటది, బయట ఇంకోలా ఉంటది. పెద్ద జీవది. జీవానా? బాగా జీవించే వాళ్ళని జీవ అంటారు. మనోడికి కూడా కొంచెం హింట్ ఇచ్చాను, కానీ మనోడే ఆపుకోలేకపోతున్నాడు. అంటే తన గురించి, రుక్మిణి గురించి నాకు ముందే తెలుసు అంకుల్. ఆ పాస్ట్ చూసి జడ్జ్ చేయట్లేదు. పాస్ట్ అందరికీ ఉంటది కదా. కరెక్టే గురు, పాస్ట్ అందరికీ ఉంటది, కానీ ఆ పాస్ట్ వాళ్ళ డాడీకి తెలియాలి కదా. ఏటి నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి నువ్వు నచ్చలేదని చెప్పాడు వాళ్ళ డాడీ. భయ్యా చెప్పాడు. మరి అవే విషయాలు ఆవిడకి కూడా ఉంటాయి కదా, అది కూడా వాళ్ళ డాడీ చూడాలి కదా. రుక్మిణికి కూడా ఏవో విషయాలు ఉన్నాయా? ఏంటవి? ఏటైనా ప్రతిదానికి షాక్ అవుతాడు. ఏదో రుక్మిణి మాట్లాడతాను కదా. ఓకే, మరేట్లేదు మాయ. ఏం లేదు మాయ. అంటే విషయాలంటే చిన్న చిన్న విషయాలు అంతే. అన్నో తీసుకెళ్ళండి. నువ్వు ఏటి గురు నువ్వు? అంకుల్ మనోళ్ళే కదా, ఏదో రుక్మిణి వాళ్ళ డాడీ అన్నట్టు ఇదైపోతావేంటి? అయిపోయింది, అటు ఇటు తగ్గిపోతాడు. రేపు పొద్దున్న నీకేమైనా అయిందనుకో, నీకు సపోర్ట్ గా ఉండేది ఇలా అంకుల్సే. నేను చూసుకుంటా కదా. అంకుల్, నేను ఇప్పుడు మీకు చెప్పేది మీరు ఎవ్వరికీ చెప్పకూడదు, ఓకేనా? అలాగే మదన్కి రేపు పొద్దున్న ఏమైనా ప్రాబ్లం వస్తే మీరే సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు మీకు ఇదంతా చెప్పిన తర్వాత కూడా మీరు రుక్మిణితో నవ్వుతూనే మాట్లాడాలి, ఏంటి? సరేనా? అలాగే నవ్వుతూనే మాట్లాడతాను. మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే రుక్మిణి బయటకు అలా కనిపిస్తుంది, కానీ పచ్చి బూతులు మాట్లాడుతుంది అంకుల్. రుక్మిణి బూతులు మాట్లాడుతుందా? అంటే బూతులు అంటే అంకుల్ ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు వాడుతుంటది. దాంట్లో ప్రాబ్లం ఏముంది అంకుల్? మరి మీ మమ్మీని సాడిస్టు, కోపిస్టు అన్నారు. ఇప్పుడు నువ్వు ఆయన గురించి కూడా ఎంక్వైరీ చేసావనుకో, ఆయన గురించి కూడా నీకు చాలా తెలుస్తాయి. ఏమిటవి? నువ్వు ఉండు, నేను చెప్తాను కదా అంకుల్కి. అంకుల్, ఆయన కూడా మీలాగే ప్రిన్సిపల్, కాకపోతే ఆయన పరమ సాడిస్టు, కోపిస్టు. ఎప్పుడు డిసిప్లిన్ డిసిప్లిన్ అని మొహమ్మద్ మాడిపోయినట్టు పెడుతుంటాడు. స్కూల్లో అయ్యా చెప్పింది. అంటే అంకుల్ ఈడికి చెప్తా, స్కూల్లో అలానే ఉంటారు భయ్యా. రుక్మిణి ఎలాగైతే అడ్జస్ట్ అయిందో నేను కూడా అలాగే అడ్జస్ట్ అవుతాను. దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు అంకుల్. నువ్వెందుకు గురు ఊరికే రుక్మిణి గురించి అలా చచ్చిపోతున్నావు? లవ్ చేశారు కాబట్టి.
సరే నీకు విషయం చెప్తా. ఇప్పుడు రేపు ఒకవేళ ఆఫీస్లో స్ట్రెస్ బాగా ఎక్కువైపోయి ఇంటికి వచ్చి తాగుదామని కాల్ చేస్తే నువ్వేం చేస్తావు? ఏంటి రుక్మిణి తాగుతుందా? చాలా